హాయ్ నవీన్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? చూడండి ఎంత బాగున్నా. ఎస్, అసలు మీరే, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మీరేనా? నేను నిజంగా నేనే షాక్ లో ఉన్నా. మిస్టీరియస్ నేనే. ఇప్పుడు నేనా అనేదా నాకు ఉంది టెన్షన్. అంటే ముందుగా నవీన్ గారు అని పిలవాలా, గడ్డం నవీన్ గారు అని పిలవాలా, లేకపోతే బాహుబలి అని పిలవాలా? నథింగ్ నవీన్ అని పిలువు, గడ్డం నవీన్ అని పిలువు, లత్కోర్ నవీన్ అని పిలువు, లేకుంటే జుట్టు నవీన్ అని పిలువు. ఇంట్లో చాలా పేర్లు ఉంటాయి. నాకు జూనియర్ రాఘవేంద్రరావు నవీన్ అని కూడా పిలవచ్చు, ఎలా అయినా పిలవచ్చు నన్ను. రాఘవేంద్ర గారు యాజ్ ఇట్ ఈస్ గా ఒక సైడ్ నుంచి చూస్తే నాకు సేమ్ అట్లాగే అనిపిస్తున్నారు. అంతే అండి. అంటే మీరు జబర్దస్త్ కామెడీ ఈజీగా ఉందా, ఇట్లా మూవీలో యాక్టింగ్ ఈజీగా ఉందా? నాకు మూవీలో యాక్టింగ్ అన్న జబర్దస్త్ కామెడీ అన్న రెండు కూడా చాలా ఇష్టమైనవి. ఎందుకంటే జబర్దస్త్ కామెడీ ఈజీ కాదండి, చాలా టఫ్. అది కామెడీ అంటే నవ్వించడం అంటే చాలా చాలా టఫ్. కానీ అది చేస్తేనే ఈరోజు నాకు ఇంత పేరు వచ్చింది. ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి. సో అంత కష్టపడి కామెడీ చేసాను కాబట్టి ఈరోజు ఇంత మంచి ఫలితం ఉంది అని అంటున్నాను. దీని ద్వారా సినిమాలు వస్తున్నాయి, మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు తీసిన మూవీస్ కన్నా ఈ మూవీలో ఏమైనా స్పెషల్ అనిపించిందా మీకు? నిజంగా నాకే అనిపిస్తుంది ఈరోజు స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే పోస్టర్ మీద అంత స్మార్ట్గా ఉన్నాను, అలాగే సినిమాలో ట్రైలర్లో కూడా అంత బాగా కనబడ్డాను. సినిమాలో కూడా క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉంటుంది. రియల్ చాలా బాగుంది. ఈ సినిమా మొత్తంలో నేను తెలుగు డైలాగ్ ఒకటి కూడా చెప్పలేను. ఎందుకని? అదే మిస్టీరియస్. అబ్బా, ఈ మూవీ నేమ్ ఏమో కానీ ప్రతిసారి దా వర్డ్ వాడి మమ్మల్ని చంపేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మూవీ గురించి ఏమైనా హింట్ ఇస్తారా? మూవీ గురించి హింట్ అంటే నాకు అంతగా తెలియదు. యాక్చువల్ గా ఈ సినిమాలో విలన్ రాజమౌళి అనుకుంటున్నారు. ఒకసారి చూపెట్టండి. రాజమౌళి గారు ఖచ్చితంగా రావాల్సిందే. మీరు ఈ సినిమాలో విలన్ ఇతనే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను మాట్లాడతారు. అంటే అక్కడి నుంచి ఫార్వర్డ్ చేశారు మీకు. క్షమించాలి, నాకు డబ్బింగ్ అర్జెంట్. రెండు మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన. అంటే మూవీ అంటే ఇన్ని మూవీస్ తీశారు కదా, ఏమైనా స్పెషల్ అనిపిస్తుంది ఈ మూవీలో? అసలు ఈ సినిమాలోనే నా క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుంది. చాలా సినిమా ఇప్పుడు మా నవీన్ అన్న చెప్పినట్టు ఈ సినిమాలో నాదంతా డిఫరెంట్ రోల్ ఉంటుంది. చాలా సినిమాలో నేను డ్రింకర్ చేశాను, కొన్ని సినిమాలో అమాయకుడిగా, జస్ట్ రీసెంట్ ఒక 2-3 సినిమాలు చేశాను. ఇంకా వేరే ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ చేశాను. చాలా డిఫరెంట్గా కొన్ని చేశాను. ఈ సినిమాలో మాత్రం నా క్యారెక్టర్ మిస్టీరియస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అసలు విలన్ లాస్ట్ ఎవరు అనేది కూడా అది మిస్టీరియస్గానే ఉంటుంది. ఆ సినిమాలో కూడా అన్న చెప్పినట్టు అంటే ఇప్పుడు అది నేను చెప్పడం కాదు, చూస్తే తెలుస్తుంది. అంటే చూడాలంటే మిస్టీరియస్ మూవీనే చూడాలని చెప్పని లాస్ట్ అంటున్నారు. ఈ సినిమా చాలా చాలా ట్విస్ట్లతోటి థ్రిల్లింగ్గా, ఎంటర్టైన్మెంట్గా, చాలా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నార్థకంగా కొనసాగుతుంది సినిమా. కాబట్టి ఈ సినిమా థియేటర్లో చూస్తే థ్రిల్ ఉంటుంది. డెఫినెట్గా మీతో పాటు అంటే మీరు యాజ్ యూజువల్ గా చూస్తారు మార్నింగ్ షోని, డెఫినెట్గా నేను కూడా చూస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.